వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట ఎస్ఐ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో గత నెల సిమెంట్ రోడ్డు వ్యవహారంపై తలెత్తిన వివాదంపై ఎస్ఐకు ఎటువంటి సంబంధం లేని విషయంలో తలదూర్చి ఈరోజు గ్రామ సర్పంచ్ పోలీస్ స్టేషన్ పిలిపించి వెళ్లగానే ఆయనపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దూషణలకు దిగారంటూ సర్పంచ్ ఆరోపిస్తున్నారు. సర్పంచ్ పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున చౌట భీమవరం గ్రామానికి చెందిన ప్రజలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఎస్ఐ తీరును నిరసిస్తూ బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ పట్లే ఎస్ఐ ఇలా వ్యవహరిస్తే మిగిలిన వారి పట్ల ఆయన తీరు ఎలా ఉంటుంది అంటూ పలువురు మహిళలు సహా గ్రామస్తులు ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళనలకు దిగిన సమాచారాన్ని తెలుసుకున్న సంఘం సిఐ వేమారెడ్డి హుటాహుటిన స్టేషన్ కు చేరుకున్నారు. గ్రామస్తులతో సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. ఎస్ఐ తీరు పట్ల గ్రామస్తులు ప్రత్యేకించి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ పలు సివిల్ పంచాయతీలలో ఎస్ఐ సైదులు తలదోర్చి అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించబోమంటూ చౌట భీమవరం గ్రామస్తులు భీష్మించుకున్నారు. జరిగింది ఇంతమంది జనాల్లో నేను ఏం తప్పు చేసినాను చెప్పాను. పాక పట్టుకోవాలి న్యాయం చేయాలంటే అయ్యా ఈ కాక చెప్పు, ఓకే మేము ఒప్పుకుంటాం అంతే. ఒరే గిరి అంటే లక్ష్మీ నరసయ్య, మాది తోట భీమవరం గ్రామం. మా గ్రామానికి నేను సర్పంచ్ని. ఈ మధ్య మేము సిమెంట్ రోడ్డు వేస్తాము అంటే సిమెంట్ రోడ్డుకి అడ్డుకున్నారు. ఆ సిమెంట్ రోడ్డు తెల్లబండ్ల పద్మ అనే ఆమె అడ్డుకున్నది. కానీ ఆ రోజు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇది క్లియరెన్స్ అయిన దాకా రోడ్డు వేయొద్దన్నారు. నేను రోడ్డు ఆపేసినాను. మొన్న గురువారం రోజు ఆ రోడ్డు కంపేశారు. ఎస్ఐ గారికి చెప్పాను, సార్ కంపేస్తున్నారని. మీడియా సహకారంతో నేనే స్వయంగా ఈ గ్రామంలో ఎవరు తీయమన్నా కానీ కేసులు పెడతారని చెప్పి భయపడి అందుకని నేనే స్వయంగా కంప తీసి పక్కనేసినాను. తర్వాత ఈరోజు ఉదయము సుమారు 10:30 అప్పుడు మా ఏఎస్పేట ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు నాకు. సార్ ఏంటి సార్ అన్నాను. ఈ విధంగా మీరు స్టేషన్ దాకా రండి అన్నారు. సార్ నేను ఇప్పుడు రాలేను, సాయంత్రంగా వస్తాను, సాయంత్రం 4 గంటలకి అట్లా వస్తాను సార్ అన్నాను. సరేనన్నారు. సరే వచ్చాను. వచ్చినాక ఏం రా నువ్వు సర్పంచ్ అయితే ఇప్పుడు ఏంది సమస్య అన్నాడు. బైండ్ వర్క్ కేసు కట్టమన్నాడు. బైండ్ వర్క్ కేసు ఎందుకు కడుతున్నారు అన్నాను. బైండ్ వర్క్ కేసు ఎందుకు కడుతున్నాను, పోకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా, నువ్వు సర్పంచ్ అయితే ఏం బిగుతావు అని నా మీద చేయిత్తిండు. మీరు ఎట్ట కొడతారు సార్ అన్నాను. నువ్వు సర్పంచ్ అయితే ఏం చేస్తావో ఈ ఇష్టమా, నువ్వు సర్పంచ్ అయితే నాకేమి, ఎవరైతే నాకేమి అని అన్నాడు. సార్ బూతులు తిట్టారు సార్, అసలు అసభ్యకరంగా తిట్టారు. సర్పంచ్ అయితే ఏం బీగుతావు అది కాదు సార్. ఇప్పుడు చెప్పాము సార్, మీరు పద్ధతిగా మాట్లాడారు. మీరు ఆగండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451